హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి. చాలా సింపుల్గా చేసుకుందాం. ఇవి ఇంగ్రీడియంట్స్. ముందుగా కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సొరకాయని వీడియోలో చూపించిన విధంగా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆలోపు మన కడాయి అనేది హీట్ ఎక్కిపోయింది. దాంట్లో కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి కోవాలి. పచ్చిమిర్చి మీరు ఎంత కారం అయితే తినగలరో అంత వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన పచ్చిమిర్చిని పక్కకు పెట్టుకుందాం. తర్వాత మనం జీలకర్రని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. తర్వాత సొరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుందాం. సొరకాయ ముక్కలు అనేది మంచిగా మగ్గాలి, మెత్తగా మగ్గిపోవాలి. ఈ సమ్మర్ సీజన్లో సొరకాయ తినడం వల్ల మన బాడీలో హీట్ రెడ్యూస్ అయ్యి వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చింతపండు వేసుకుందాం తగినంత. మంచిగా కలుపుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మళ్ళీ మంచిగా కలుపుకొని ముక్క మొత్తం మెత్తగా ఎంతసేపు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే బాగుంటుంది టేస్ట్. టమాటాలు వేసుకుందాం. చూసారా, సొరకాయలో నుంచి వాటర్ కంటెంట్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ మన సొరకాయ ముక్కలు అనేది ఉడికిపోయింది. మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను వేసుకుందాం. ఇంకో 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈ మగ్గే సమయంలో మనం ఇందాక పక్కనుంచుకున్న పచ్చిమిర్చి, జీలకర్రని పేస్ట్ చేసుకుందాం. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూనే వేసుకుందాం. ఇప్పుడు మన సొరకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయి. వీటిని కూడా పేస్ట్ చేసుకుందాం మిర్చి పేస్ట్తో పాటు.
ఇప్పుడు తాలింపు వేసుకుందాం. సొరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మంచిగా తాలింపు వేసుకుందాం. చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ చాలు. ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకుందాం. దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలను వేసుకుందాం. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వెల్లుల్లి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ తాలింపుని మన సొరకాయ పచ్చడిలోకి వేసుకుందాం. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఈ పచ్చడి కనుక వేడి వేడి అన్నంలో కనుక కలుపుకొని తింటే ఇంకెప్పుడు వదలరు. సొరకాయ తిన్నోళ్ళు కూడా సొరకాయ పచ్చడిని తింటారు. మీరు కూడా ట్రై చేయండి.